ఆకాశ వీధిలో కథ. రచన జీడిగుంట శ్రీనివాసరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అమ్మాయి రాధిక, రేపు ఆఫీస్కి సెలవు పెట్టగలనంటే మా ఫ్రెండ్ చెప్పిన సంబంధం వాళ్ళని నిన్ను చూసుకోవడానికి రమ్మంటాను. ఏదైనా నీ ఇష్టమే, నాకు అంగీకారం అన్నాడు రమణారావు కూతురితో. గోంగూర ఒలుస్తున్న భార్య సంధ్య ముందు దానికి సంబంధం ఇష్టమా లేదా అడగకుండా వాళ్ళని పిలవనా అని అడుగుతారేమిటి అర్థం లేకుండా? రాది, నువ్వు చెప్పు. అబ్బాయి గురించి నాన్నగారు చెప్పినవి నీకు నచ్చాయా అంది. తండ్రి మంచం మీద కూర్చొని, నిన్న మీరు చెప్పిందేది సరిగ్గా వినలేదు నాన్న. అబ్బాయి పైలట్ అన్నది తెలిసింది అంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పైలట్, మంచి ఉద్యోగం. రేపు నువ్వు కూడా అతనితో పాటు ప్రపంచమంతా తిరిగి రావచ్చు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రే కొడుకుని పుట్టపర్తిలో సత్యసాయి స్కూల్లో చదివించాడు. అక్కడ చదివిన పిల్లాడి అలవాట్లు మంచివే ఉంటాయి. మాకు నువ్వు ఒక్కదానివే. మాతో ఉంటున్నావు కాబట్టి అప్పుడప్పుడు నీ జీతనుబులు మా కోసం ఖర్చు చేసినా రేపు నీ పెళ్ళైన తర్వాత మా బ్రతుకు మేము సుఖంగా బతకగలం అన్నాడు. సర్లే నాన్న, రేపు సాయంత్రం ఎర్లీగా వస్తాను. మీరు వాళ్ళని 5 గంటలకు రమ్మని పిలవండి అంది రాధిక. మా తమ్ముని కూడా పిలవండి, మొహమాటం లేకుండా అన్ని విషయాలు అడుగుతాడు అంది సంధ్య. అదేదో నువ్వే పిలువు, మీ తమ్ముడేగా వస్తాడులే అన్నాడు రమణారావు. జానకీరామయ్య గారి ముద్దుల కొడుకు రవికాంత్ 6వ తరగతి నుంచి పుట్టపర్తి స్కూల్లో చదివించాడు. తన ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండడంతో కొడుకు చదువు పాడు కాకూడదు అని తను నమ్మే బాబాగారి స్కూల్లో చదివించాడు. పెరిగి పెద్దయిన తర్వాత ఐఐటిలో సీట్ సంపాదించి కూడా విమానం నడపాలి అనే కోరిక బలంగా ఉండడంతో పైలట్ ట్రైనింగ్ తీసుకొని మంచి ఎయిర్లైన్స్లో ఉద్యోగం సంపాదించాడు. ఎందుకురా హాయిగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఉద్యోగం చేయక ఈ విమానాల పిచ్చి అని చెప్పి చూశాడు తప్ప కొడుకుని బలవంతం చేయలేదు జానకీరామయ్య గారు. కొడుకు సంతోషమే తన సంతోషం అనుకున్నాడు. సాయంత్రం ఎస్ రావు నగర్లో ఉన్న రమణారావు ఇంటికి వెళ్ళారు జానకీరామయ్య, రవికాంత్. మీతో ఆడవాళ్ళు రాలేదా అమ్మాయితో మాట్లాడడానికి అని అడిగాడు రమణారావు. లేదండి, మొదట్లో మా అబ్బాయిని ఒక్కడనే వెళ్ళి చూసి రమ్మన్నాను. మా అబ్బాయి సెలక్షన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు జానకీరామయ్య సోఫాలో కూర్చుంటూ. నమస్కారం అండి, నేను పెళ్లికూతురు మేనమామని. నా పేరు కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. స్నాక్స్, కాఫీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టింది పెళ్లికూతురు తల్లి సంధ్య. స్నాక్స్ ప్లేట్లు చేరగొట్టి జానకీరామయ్య గారికి, రవికాంత్కి అందించాడు రమణారావు. మీరు అబ్బాయిని పైలట్గా చేయాలి అని ఎందుకు అనుకున్నారు? ఐఐటిలో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు కదా అని అడిగాడు. మీ ప్రశ్న అర్థమైంది. వాడు చిన్నప్పటి నుండి ప్రశాంత నిలయంలో చదువుకున్నాడు. చదువులో 100కి 1-2 మార్కులు మాత్రమే తగ్గేవి. అయితే వాడికి పైలట్ ఉద్యోగం అంటే ఇష్టం, నాకు భయం. అయితే రాముడు మంచి బాలుడు అన్నట్లుగా మా అబ్బాయి కూడా మంచివాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఇప్పటికీ సంధ్యావందనం ఏ దేశంలో ఉన్నా చేస్తాడు అన్నాడు జానకీరామయ్య. అబ్బా, ఆ ఉద్దేశంతో అడగలేదు. ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగాలంటే ఇష్టపడే ఈ రోజుల్లో ఇంత చదువు చదివి ఆకాశంలో తిరిగే ఉద్యోగం ఎందుకు ఇష్టపడ్డాడో అని, అంతే అన్నాడు రమణారావు. ఇంతలో రాధిక వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆ గదిలో ఆమె రాకతో వెలుగులు చిమ్మినట్లు అయింది. రవికాంత్ గొంతు సవరించుకొని, మీకు నా ఉద్యోగం గురించి చెప్పాలి. నాకు నెలకు 15 రోజులు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఉద్యోగం. మిగిలిన 15 రోజులు ఇంట్లో ఉంటాను. ఏడాది ఒకసారి ఫ్యామిలీని కూడా నాతో తీసుకువెళ్ళి సెలవున్న ఆ 15 రోజులు ఆ దేశంలో ఉండవచ్చు. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎటువంటి అశాంతితో ఉండకూడదు. ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలకి నాదే బాధ్యత. అందుకని నన్ను చేసుకుపోయే ఆమె నాకు ఎటువంటి టెన్షన్లు కలిగించకూడదు. నేను డ్యూటీకి వెళ్లకుండా ఉండే మిగిలిన 15 రోజులు కావాలంటే రాసి రంపాన పెట్టుకోవచ్చు అన్నాడు నవ్వుతూ. మీరు నాకు నచ్చారు. మీకు నేను నా ఉద్యోగం నచ్చితే తెలియజేయండి అని లేచి, నాన్న బయలుదేరదాం అన్నాడు. అక్కయ్య, బావగారు, అబ్బాయి ముక్కుసూటిగా మాట్లాడాడు. అయితే 15 రోజులు గాల్లో ప్రయాణం చేసే సంబంధం మన రాధికకి అవసరమా? ఎలాగూ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మనకి దానికి ప్రశాంతంగా ఉంటుందని నా అభిప్రాయం.
ఇక మీరు ఎలా అంటే అలా అన్నాడు బావమరిది కుమార్. నువ్వేమంటావు అని కూతుర్ని అడిగాడు రమణారావు. నాకు పైలట్ ఉద్యోగం అంటే గౌరవం, కానీ మామయ్య చెప్పినట్లుగా నెలకు 15 రోజులు టూర్లో అన్నదే కొద్దిగా ఆలోచించాలి. సాయంత్రానికి ఇంటికి చేరితే బాగుంటుంది అంది రాధిక. పిచ్చి మామ, మీ నాన్న రిటైర్ అయిన దగ్గర నుంచి 24 గంటలు ఇంట్లోనే ఉండి కుర్చీలోంచి లేవకుండా అన్ని పనులు నా చేత చేయిస్తున్నాడు. 15 రోజులు ఇంట్లో ఉండి బాగా చూసుకునేటట్లున్నాడు. అతను డ్యూటీకి వెళ్ళిన రోజులు మా దగ్గర ఉండొచ్చు, ఆలోచించు అంది సంధ్య. మధ్యలో నా గొడవ ఎందుకు? దానికి ఇంట్లో మామగారిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మన ఇంటికి ఎలా వస్తుంది అన్నాడు. అందుకే బావా, ఇన్ని సమస్యలున్నప్పుడు మనకెందుకు ఈ సంబంధం అన్నాడు బావమరిది. సర్లేండి, రేపు వాళ్ళకి విషయం తెలియజేస్తాను అన్నాడు రమణారావు. చూసావా, పైలట్ ఉద్యోగం అబ్బాయి అనగానే ఆడపిల్లలు భయపడిపోతున్నారు పెళ్లి చేసుకోవడానికి. అయితే ఏ ఉద్యోగంలో అయినా ప్రమాదం జరగవచ్చు. రిక్షా నడిపేవాడి దగ్గర నుంచి ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా అన్నాడు కొడుకు రవికాంత్తో జానకిరామయ్య గారు. ఎవరి భయం వాళ్ళది నాన్న. ఆడపిల్ల, అందులో ఒక్కతే కూతుర్ని గాలిలో తిరిగే నాకు ఇవ్వాలంటే భయం ఉండడం సహజమే. అయినా నా పెళ్లి గురించి తొందర ఏముంది నాన్న. అయితే మిమ్మల్ని కనిపెట్టి చూసుకోవడానికి కోడలొస్తుంది, లేదంటే నేనే మిమ్మల్ని చూసుకుంటా అన్నాడు రవికాంత్. 2-3 సంబంధాలు వచ్చిపోయేసరికి జానకిరామయ్య గారికి దిగులు పుట్టింది. కొడుకు పెళ్లి తను చూడగలనా లేదా అని. అబ్బాయి, నువ్వు ఏ ఎయిర్ హోస్టెస్నైనా చూసి పెళ్లి చేసుకోరా, అప్పుడు ఇద్దరిది ఒక ఉద్యోగం కావడంతో అభ్యంతరం ఉండదు అన్నాడు. లండన్ వెళ్లే విమానానికి బోర్డింగ్ మొదలైంది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కావడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పిల్లల్ని పరాయి దేశం పంపుతున్నాం, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వాళ్ళని ఎలా చూస్తామో అని పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ సాగనంపుతున్నారు. ఫ్లైట్ మెల్లగా కదిలి ఒకసారిగా వేగమందుకొని గాల్లోకి లేచింది. ప్రయాణికులు తమ తమ సీట్స్కి అలవాటై తమకు ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద తమకు నచ్చిన ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ఫ్లైట్ బయలుదేరి 10 నిమిషాలైంది. 15 గంటల ప్రయాణం అంటే కష్టమే. మన హనీమూన్కు ఏ దుబాయో పెట్టుకుంటే బాగుండేది అన్నాడు సంతోష్ తన భార్య రాధికతో. లండన్ అయితే బాగుంటుంది అని చాలామంది అంటారు. ఏదైనా మాట్లాడండి టైం తెలియకుండా అంది కొత్తగా పెళ్ళైన వారం రోజులకే హనీమూన్కి బయలుదేరిన రాధిక. రమణారావు తనకు తెలిసిన ట్రావెల్ ఆఫీస్ వాళ్లతో కూతురు అల్లుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లండన్లో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఉన్నట్టుండి ఫ్లైట్లో ఏసీ ఆగిపోయింది. టీవీ స్క్రీన్ కూడా ఆగిపోయింది. ఫ్లైట్ కుదుపులతో కదులుతోంది. ఎయిర్ హోస్టెస్లందరూ అటు ఇటు కంగారుగా పరుగులు తీస్తున్నారు. ఏమైంది అంటూ ప్రయాణికులు అరుపులు కేకలు. రాధిక గుండెల్లో దడైపోయింది. పెళ్ళై వారంలోపే మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయా అని భర్తని గట్టిగా పట్టుకొని ఆంజనేయ దండకం చదువుతోంది. అప్పుడు కోపైలట్ అనౌన్స్ చేశాడు, విమానం ఇంజన్స్కి ఆయిల్ అందడం లేదు అని, విమానం కొన్ని నిమిషాల్లో కూలిపోతుంది అని. సీనియర్ పైలట్ రవికాంత్ చివరి ప్రయత్నంగా ఆయిల్ సరఫరా పైప్ రిపేర్ చేయడానికి చూస్తున్నారని, ప్రయాణికులందరూ తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. విమానం కుదుపులతో కిందకి దిగిపోతోంది. రాధిక భర్తని పట్టుకుని ఏడుస్తోంది. అంతే, ఎంతో వేగంతో కిందకి కూలిపోతున్న విమానం ఒక్కసారిగా పైకి ఎగిరింది. ఏసీ లైట్స్ పనిచేయడం మొదలుపెట్టాయి. పైలట్ రవికాంత్ గారు ఎంతో నేర్పుతో ఫ్యూయల్ పైప్ని సరిచేశారు. విమానం ఈ స్థితిలో ముందుకు వెళ్ళడం మంచిది కాదు, అందుకే తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. దైవ ప్రార్థన కంటిన్యూ చేయండి. విమానాన్ని రవికాంత్ సేఫ్ ల్యాండింగ్ చేస్తారు అని విని ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. ప్రయాణికులు కంగారుగా కిందకి దిగి అక్కడే నించున్న పైలట్ రవికాంత్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. భారంగా దిగిన రాధికకి ప్రయాణికుల మధ్యలో నిలబడి ఉన్న రవికాంత్ కనిపించాడు. భర్తని తీసుకొని జనాన్ని తప్పించుకుంటూ రవికాంత్ ముందుకు వచ్చి, కృతజ్ఞతలు, మాకు మళ్ళీ జన్మనిచ్చారు అంది. రాధిక పక్కన ఉన్న అతన్ని చూసి విషయం గ్రహించి, మీకు పెళ్లి శుభాకాంక్షలు అన్నాడు. పదండి, టీవీలో వార్త చూసి మీ వాళ్ళు కంగారుతో ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటారు, వాళ్ళని కలవండి ముందు అంటూ ముందుకు నడిచాడు. కూతురు అల్లుడిని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు రాధిక తల్లిదండ్రులు. తమని ఈ గండ నుంచి రక్షించింది మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన పైలట్ రవికాంత్.
అతని నేర్పరితనంతో ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేశాడు అని తల్లిదండ్రులకి చెప్పింది. రాధిక మేనమామ కుమార్ జానకిరామయ్య గారి ఇంట్లో కాఫీ తాగుతూ, రేపు ఆదివారం మీ అబ్బాయిని తీసుకుని మా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చేయండి. ఈసారి అంతా శుభంగా జరుగుతుంది అన్నాడు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.